హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం. ఇది ఎవరి గురించో తెలుసా? గొప్ప చక్రవర్తి అక్బర్, ఇంకా ఆయనకి అత్యంత ఇష్టమైన తెలివైన స్నేహితుడు బీర్బల్ గురించి. వాళ్ల స్నేహం గురించి, ముఖ్యంగా బీర్బల్ తెలివితేటల గురించి చెప్పే కథ ఇది. విందామా? సరే, కథలోకి వెళ్లే ముందు ఓ చిన్న ప్రశ్న. మనకి జ్వరం వచ్చినప్పుడు ఒళ్లంతా నీరసంగా అయిపోతుంది కదా, ఏ పని చెయ్యాలనిపించదు. మరి మన మెదడు కూడా అలాగే నీరసపడిపోతుందా? మన ఆలోచనలు కూడా బలహీనంగా అయిపోతాయా? ఏమంటారు? ఈ ప్రశ్నకు సమాధానమే మన కథ. సరే, కథ ఏంటంటే, ఒకానొకప్పుడు బీర్బల్కు బాగా జ్వరం వచ్చేసిందన్నమాట. దాంతో పాపం ఆయన రాజసభకు వెళ్లలేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక రాజసభలో బీర్బల్ లేకపోవటంతో అక్బర్ చక్రవర్తికి అస్సలు తోచట్లేదు. తన ప్రాణస్నేహితుడు ఎలా ఉన్నాడో అని కంగారుపడి తానే స్వయంగా బీర్బల్ ఇంటికి బయల్దేరారు. అక్బర్ వెళ్లి చూసేసరికి బీర్బల్ జ్వరంతో చాలా నీరసంగా బక్కచిక్కిపోయి కనిపించాడు. తన స్నేహితుణ్ణి అలా చూసేసరికి అక్బర్కి మనసులో ఒక చిన్న సందేహం మొదలైంది. అయ్యో, ఈ జ్వరం వల్ల బీర్బల్ తెలివితేటలేమైనా తగ్గిపోయాయా? అతని మెదడు మునుపట్లా చురుగ్గా లేదా అని ఆందోళన పడ్డాడు. అందుకే సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షించాలనుకున్నాడు. దానికోసం ఒక చిన్న ప్లాన్ వేశాడు. బీర్బల్ కాసేపటికి పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ ఒక చిలిపి పనిచేశాడు. ఏమీ లేదండి, అక్బర్ తన చేతి రుమాలను తీసి బీర్బల్ పడుకునే మంచం ఉంటుంది కదా, దాని ఒక కాలు కింద పెట్టేశాడు. ఇప్పుడు ఆ చేతి రుమాలు వల్ల మంచం ఒకవైపు చాలా అంటే చాలా కొద్దిగా, ఎవ్వరూ గమనించలేనంత ఎత్తుగా అయింది. కొద్దిసేపటికి బీర్బల్ తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాడు. పడుకున్నాడో లేదో అతనికి ఏదో తేడాగా అనిపించింది. గదిలో ఏదో ఒకటి సరిగ్గా లేదని అతని మనసు పదే పదే చెబుతోంది. అక్బర్ ఏమీ తెలియనట్టు బీర్బల్తో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. కాని బీర్బల్ మాత్రం చక్రవర్తి మాటలమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని మనస్సంతా గదిలో ఉన్న ఆ చిన్న మార్పు ఏంటా అనే ఆలోచిస్తోంది. బీర్బల్ అలా పరధ్యానంగా ఉండటం అక్బర్ గమనించి, ఏమైంది బీర్బల్, అలా ఉన్నావు అని అడిగాడు. దానికి బీర్బల్, ఏమో మహారాజా, ఎందుకూ తెలీదుగాని ఈ మంచం ఒక మూల కొంచెం ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు. అది వినగానే అక్బర్కు లోపల నవ్వొచ్చింది. కాని తన ప్లాన్ బయటపడకూడదు కదా, అందుకే జాలి నటిస్తూ, అయ్యో, నీరసంగా ఉన్నావు కదా బీర్బల్, జ్వరంలో ఉన్నప్పుడు అంది అలానే తేడాగా అనిపిస్తాయిలే అని అన్నాడు. అప్పుడొచ్చిందసలు మజా. అక్బర్ మాటలకు బీర్బల్ ఒక చిరునవ్వు నవ్వి చాలా నెమ్మదిగా కాని చాలా స్పష్టంగా ఇలా అన్నాడు, మహారాజా, నాకు జ్వరం వచ్చింది నా శరీరానికి, నా మెదడుకు కాదు. ఆ ఒక్క సమాధానంతో అక్బర్కున్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. తన స్నేహితుడి తెలివి ఏమాత్రం తగ్గలేదని అర్థమైపోయి ఆనందంతో గట్టిగా బిగ్గరగా నవ్వేశాడు. నవ్వుతూనే అక్బర్ మంచం కాలు కింద పెట్టిన తన చేతిరుమాలును తీసి చూపించాడు. ఓరి బీర్బల్, నేను సరదాగా నిన్ను పరీక్షించాలనుకున్నాను, కానీ నువ్వే నా పరీక్షను కనిపెట్టేశావ్ అని సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పుడు బీర్బల్ చాలా వినయంగా నవ్వి చక్రవర్తికి ఒక మంచి మాట చెప్పాడు. బీర్బల్ ఏమన్నాడంటే, మహారాజా, మన శరీరం జబ్బులతో జరాలతో బలహీనపడొచ్చు, కాని మన ఆలోచించే శక్తి, మన చుట్టూ ఉన్న వాటిని గమనించే దృష్టి మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు. చూసారా ఎంత గొప్ప మాటో? బీర్బల్ మాటలకు అక్బర్ ఎంతో మురిసిపోయాడు. వెంటనే తన సేవకులను పిలిచి బీర్బల్ పూర్తిగా కోలుకునే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మంచి ఆహారం, మందులు అన్నీ సమయానికి అందించమని గట్టిగా చెప్పాడు. ఇంకేముంది, అక్బర్ చూపిన ప్రేమ, తీసుకున్న శ్రద్ధతో బీర్బల్ కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ మునుపటిలా ఆరోగ్యంగా రాజసభకు తిరిగి రావడంతో సభకే ఒక కొత్త కళ వచ్చేసింది. సో, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మొదటిది, మన శరీరం నీరసంగా ఉన్నా సరే మన మెదడు మాత్రం చాలా చురుగ్గా పనిచేయగలదు. రెండోది, మన చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను కూడా పట్టుకోవడమే అసలైన తెలివి. ఇక చివరిగా, జ్వరంలాంటి చిన్న చిన్న జబ్బులు మన జ్ఞానాన్ని, తెలివిని ఏమీ చెయ్యలేవన్మాట. ఈ కథ మన మెదడుకున్న శక్తి గురించి చాలా బాగా చెప్పింది కదా. మరి ఇదంతా విన్నాక మీ దృష్టిలో నిజమైన తెలివి అంటే ఏమిటి? ఒక్కసారి సరదాగా ఆలోచించండి.